రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. భారతీయ చిత్ర పరిశ్రమ నుండి రాబోయే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో ఇండో హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ ట్రోటింగ్ జంగిల్ అడ్వెంచర్గా ప్రసిద్ధి చెందిన ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ చిత్రం కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో లేటెస్ట్ టాక్. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ కు చెందిన కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని నిర్మిస్తుంది. కీరవాణి సౌండ్ ట్రాక్ ను నిర్మిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు. ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కోసం జక్కన్న అత్యాధునిక టెక్నిక్ వాడుతున్నాడని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సినిమా కోసం కాశీలోని మణికర్ణిక ఘాట్ ను హైదరాబాద్ కు తెప్పిస్తున్నారట. ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. ప్రియాంక చోప్రా ఈ షూటింగ్ లో పాల్గొంటుంది. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ త్వరలోనే ముగుస్తుందట. ఇక రెండో షెడ్యూల్ కోసం ఇప్పుడే పనులు మొదలు పెట్టారట. రెండో షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందట. అందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్ వేస్తున్నట్లు సమాచారం. కాశీలోని ఎంతో ప్రత్యేకమైన మణికర్ణిక ఘాట్ సెట్ ను అల్యూమినియం ఫ్యాక్టరీలో వేస్తున్నారట. ఎస్ఎస్ఎంబి 29 మూవీ కూడా కాశీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. సినిమా స్టార్ట్ అవ్వడమే కాశీ నుంచి స్టార్ట్ అవుతుందట. అందులో మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, డిఫరెంట్ గెటప్ లో కూడా కనిపిస్తారని సమాచారం. కాశీ తర్వాత ఆఫ్రికన్ అడవుల్లో షూటింగ్ ఉంటుందట. ఇక ఈ చిత్రాన్ని 1000 కోట్లతో తీస్తున్నట్లు సమాచారం. త్వరలోనే టైటిల్ టీజర్ తో అధికార ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. దాదాపు 3000 కోట్లు వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సూపర్ స్టార్ మహేష్